పేదల పెన్నిధి చంద్రబాబు అయితే పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పేద ప్రజల్లో ఒకే ఒక సంకేతం. దీనికి ఉదాహరణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే అన్నా క్యాంటీన్లని తీసుకురావడం జరిగింది. అది ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం భోజనం అలాగే రాత్రికి డిన్నర్తో సహా ఏర్పాట్లు చేశారు. అదేదో కారు మీద వెళ్ళేవాళ్ళు సరదాగా తినడానికి క్యాంటీన్ కాదు, అది పేద ప్రజల కడుపులు నింపడానికి పెట్టినటువంటి క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అనేది. పేద ప్రజలు అంటే ఎవరయ్యా అంటే భవన కార్మికులు, ఆటో కార్మికులు, అలాగే చిరు వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు, ఎక్కడెక్కడైతే ఏ కూటమి ఎక్కడ కోడలలో అయితే ఎక్కువగా ఉంటారో ఆ కోడలని సెలెక్ట్ చేసుకొని అక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. అది కూడా భోజనానికి 5 రూపాయలు తీసుకొని మిగతాది సబ్సిడీ అంతా కూడా ప్రభుత్వం పెట్టి అన్నా క్యాంటీన్లు నడపడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి రాగానే రద్దు చేయడం జరిగింది. అంటే అప్పుడు చెప్పండి మీరు, పేదల పెన్నిధి చంద్రబాబు గారు, పేదల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. పేదల కడుపు నింపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కడుపు కాల్చే ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా విదేశీ విద్య ఉన్నవాళ్ళు, రకరకాల భవంతుల్లో ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు ఇవాళ అమెరికా, లండను, ప్యాలెస్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అవగానే అరే పేదవాడు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే విదేశీ విద్య అవసరమని ఆ రోజు విదేశీ విద్య పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకోటి కూడా గ్రహించాలి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో ఆయన సంపద సృష్టించి పేద ప్రజల కోసం విదేశీ విద్య కార్యక్రమాన్ని పెట్టారు. ఇవాళ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, వాళ్ళ పిల్లలైతే లండన్లో చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు విదేశ విద్య చేయకూడదు, విదేశ విద్య క్లోజు. అలాగే మేము పదే లెక్కర్ గురించి మాట్లాడడం ఉంటామంటే లెక్కర్ని ప్రోత్సహించడం కాదు, ఒకటే ఒకటి ప్రజలు గుర్తుంచుకోవాలి. లెక్కర్ మానిపీయడం అనేది ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా పేద ప్రజలు తాగేది లెక్కర్ వేరు, ధనికులు తాగే లెక్కర్ వేరు. ధనికులు తాగే స్కాచ్లు పేదవాళ్ళు తాగలేరు కాబట్టి పేదలకు అందుబాటులో ఉండి వాళ్ళు తాగే మద్యాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి మద్యం ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి బ్రాండ్లు ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ పేద ప్రజల మీద ఉన్నటువంటి కక్షతో జగన్మోహన్ రెడ్డి తన సొంత బ్రాండ్లను పెట్టి దాదాపు 35 లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా ఎందుకంటే ఈ తాగేదంతా పేద ప్రజలు ఆరోగ్యం 35 లక్షల మంది క్షీణించిపోతే అందులో 30,000 మందికి పైగా మరణించారు. 30,000 మంది ఏమో మరణించారు, 35,000 మంది ఆరోగ్యం క్షీణించి ఎందుకు పనికి రాకుండా మూలపడ్డారు. మేమే లెక్కర్ తాగమని ప్రజలు ప్రోత్సహించం, అయితే దాన్ని మానిపించలేం కాబట్టి మేము ఆరోగ్యకరమైనది చేస్తే జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం కోసం, తన లాభం కోసం తన సొంత బ్రాండ్లను పెట్టి పేదవాళ్ళని అనారోగ్యానికి గురి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ పేద ప్రజల గురించి మాట్లాడతాడు. ఆయన అంటాడు, బుట్టా రేణుకా గారని మా బీసీఏ కర్నూలులో పార్లమెంటు సభ్యురాలయ్యి ఈయన చేసినటువంటి సైకో పనులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీలో చేరింది. సరే మేము అక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేకపోయాం, మళ్ళీ రిటర్న్ టపాలో అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నీ ఇష్టం, నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, తప్పులేదు. అత్యంత సంపద ఉన్నటువంటి వ్యక్తి బుట్టా రేణుకా గారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె వాళ్ళ భర్త
వాళ్ళకున్నటువంటి స్కూళ్ళ గురించి కానివ్వండి, వాళ్ళకున్నటువంటి వ్యాపారాల గురించి కానీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఇయ్యున్నాయి మా దగ్గరే. ఆవిడ పెట్టి అంటాడు, నేను ఒక పేద బీసీకి టికెట్ ఇచ్చాను అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయిందా, లేకపోతే అక్కడ ప్రజలు ఇంటున్న వాళ్ళకి మైండ్ పోయిందో మాకు అర్థం కాల. అంటే ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి మైండ్ పోయిందని ఆయన అనుకొని ఆ మాట చెప్పాడు. బాబు జగన్మోహన్ రెడ్డి, బుట్ట రేణుక అనే ఆమె, నువ్వు ఆమె పేదరాలంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇవాళ పేదల బీసీలకి టికెట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎవడో మీరు చూడండి, 2014లో కానీ 2019లో కానీ 2024లో కానీ అత్యంత ధనవంతుల్ని అసెంబ్లీ పార్లమెంటు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు రేపు ఎన్నికల అఫిడవిట్లో కనబడిపోయిద్దిగా ఎవరెవరు ఎంత డబ్బు కొలాలో. అసలు ఎందుకండి ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, ఈ అఫిడవిట్లో ఏం తెలిసిపోయిద్దిగా ఎవరు ధనవంతులు ఎవరు ఇదో. నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్వి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి క్యాండిడేటు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆయన తమిళలోనే హెరిటేజ్ పెట్టారు. హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారు. నువ్వు ఏ వ్యాపారాలు పెట్టావు, నీ ఇంట్లో వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, నువ్వు ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పోనీ చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ తప్ప ఇంకేమైనా వ్యాపారం ఉందా? ఆ భువనేశ్వర్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే బ్రాహ్మణి గారు, వీళ్ళందరూ ఆ హెరిటేజ్లో పనిచేస్తారు. ఆ హెరిటేజ్కి వెళ్ళినప్పుడు అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏ డ్రెస్ వేసుకున్నారో ఆ డ్రెస్తో పనిచేస్తారు. అది పేదల పక్షపాతం అంటే అదే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కంపెనీలో డ్రెస్ కోడ్ ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో ఆ కంపెనీకి మేము ఓనర్లు అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళతో సమానంగా డ్రెస్ కోడ్. ఇవాళ పిల్లలు అసలు స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారండి? జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా? స్కూల్లో డ్రెస్సులు ఎందుకు పెట్టారు? పేద ధనిక తేడా రాకుండా వాళ్ళైతే ఒకటే యూనిఫామ్, ఏ యూనిఫామ్ పెడితే ఆ యూనిఫామ్ వేసుకుంటే వీడి డబ్బు కొలాడు, వీడి పేదవాడు అని పిల్లల మనసుల్లో రాకుండా మన పెద్దవాళ్ళు ఒక మంచి ఆలోచనతో స్కూల్ యూనిఫామ్ పెట్టారు. అదే స్కూల్ యూనిఫామ్ పెట్టలేదనుకో, మీలాగా దుబాయ్ షర్ట్లు వేస్తే 2 లక్షల రూపాయలు షర్ట్ వేస్తారు మీరు. అది మేము వేయగలమా? మా షర్ట్ 2000, 2000 కూడా ఎక్కువ. ఇది మీరు 1,00,000 రూపాయలు చెప్పులు వేస్తారు, మేము వేయగలమా? 1000 రూపాయలు చెప్పులు. మేము 1500 ప్యాంట్ వేస్తా, మీరు వేయగలరా? అందుకనే పేద ధనికుల మధ్య తేడా రాకూడదనే యూనిఫామ్ పెట్టారు. ఆ యూనిఫామ్ కోడ్ మా వాళ్ళు, మా నాయకుడు సంబంధించినటువంటి హెరిటేజ్ ఏది ఉందో దాంట్లో పాటిస్తారు. అది పేదల పక్షపాతం అంటే.